నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు డిఎంకే, ఏఐడిఎంకే చుట్టూ తిరిగిన రాజకీయాలు దళపతి విజయ్ ఎంట్రీతో కొత్త మలుపు తిరిగాయి. విజయ్ విడాకుల వ్యవహారం ఆయనకు నెగిటివ్గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేసిన తాజాగా వచ్చిన ఓ సర్వే ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ద్రవిడ కోటాలో విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇంతకీ ఏంటా సర్వే, ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. తమిళనాట త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పబ్లిక్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు పారావీల్ అనే సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వే ఫలితాలు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ సర్వేలో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో సుమారు 70 లక్షల మంది ఓటర్ల నాడిని తెలుసుకున్నారు. ఇందులో కుల సమీకరణాలు, ప్రాంతీయ సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేకతపై లోతుగా విశ్లేషించారు. విజయ్ పార్టీ టీవీకే రాష్ట్రంలో 3వ అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నట్టు ఈ సర్వేలో తేలింది. ఈ లెక్కల ప్రకారం విజయ్ పార్టీకి ఏకంగా 13.6% ఓట్ల వాటా వస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకేకి 41.5%తో మొదటి స్థానంలో, ఏఐడిఎంకే 36.2%తో రెండో స్థానంలో ఉండబోతుంది. ఇక కొత్తగా వచ్చిన పార్టీ అయినప్పటికీ ఒక్కసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీకి ఈ స్థాయిలో ఓట్ల శాతం రావడం ఆశ్చర్యకరంగా మారింది. ముఖ్యంగా విజయ్కి మద్దతు తెలుపుతున్న ఓటర్లలో ఎక్కువ శాతం యువతే ఉన్నారు. వీరిలోనూ మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వాళ్ళే ఉన్నారు. మరోవైపు యువత మాత్రమే కాకుండా రాజకీయాలపై అవగాహన ఉన్నవాళ్ళు సైతం విజయ్కి మద్దతుగా ప్రకటించారు. ఈ పరిణామాలతో విజయ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాట్లో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడాకుల ఎపిసోడ్ కాస్త నెగిటివ్ తీసుకొచ్చినా అది పొలిటికల్ కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపించదని సర్వే ఫలితాలు నిరూపించాయి. పల్లెల్లో కంటే పట్టణ ప్రజలే ఎక్కువగా విజయ్ వైపు నిలుస్తున్నట్టు సర్వే చెబుతుంది. ఇక చెన్నైలో కొన్ని సెగ్మెంట్లలో ఏఐడిఎంకే లాంటి పార్టీలకు సైతం వెనక్కి నెట్టి టీవీకే రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయమని సర్వే చెబుతుంది. రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల నుండి పశ్చిమ తమిళనాడుకు వరకు మాత్రం విజయ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని తేలింది. స్వింగ్ నియోజకవర్గాల్లో టీవీకేకు మద్దతు పెరుగుతుందని, మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మారుతున్నాయని కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సర్వే ఫలితాల తర్వాత విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. ఎన్నికల సమయానికి విజయ్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తమిళనాట కరుణానిధి, జయలలిత లాంటి రాజకీయ దిగ్గజాల మాదిరిగానే విజయ్ పొలిటికల్ కెరీర్ కూడా ఉండబోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక సర్వే ఫలితాలు విజయ్కి పాజిటివ్గా కనిపిస్తున్న వేళ అసలు రిజల్ట్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.